నీకు ఇస్తే నువ్వు తాగుతావు, అందుకే నీకు ఇవ్వను. అమ్మకి ఇస్తాను, మళ్ళీ బాధపడతావు ఎందుకులే. 5,000 నీకే ఏమ్మా, ఉంచు, నీ దగ్గర పెట్టుకో బీరువాలో. లెక్కెట్టుకుంటున్నారు, కరెక్ట్గా ఉందా లేదా లెక్క అని లెక్కెట్టుకుంటున్నారు. నువ్వు తన దగ్గర నుంచి లాక్కుంటూ ఒప్పుకోను, పెద్దయినా తన దగ్గర నుంచి లాక్కుంటూ ఒప్పుకోను. అలిగారు, కోపం వచ్చేసిందా? మా అమ్మ లైట్గా సైగ చేసింది, తర్వాత ఇవ్వమని. అమ్మో తెలివైందే మా అమ్మ, పర్వాలేదు. ఇవి వద్దు, ఇవి సరిపోతాయిలే నీకు. మా అమ్మ మనసుని అర్థం చేసుకొని చూసారా, హస్బెండ్ తిన్నాళ్ళు సావాసం చేశారు కదా, ఆయన ఫీల్ అయ్యారు అని ఇవిడ గ్రహించింది. అందుకని నాకు ఇచ్చేసేయమన్నారు అనమాట. సో అది ఎందుకంటే తనకి ఇచ్చినా కూడా యూజ్ లేదు, వాళ్ళు మందుకు వాడి డబ్బులు వృధా చేస్తారు కాబట్టి ఆయన ఏడుస్తున్నారని అర్థం చేసుకొని నాకు ఇచ్చేశారు ఆవిడ. సో ఇలా ఉండాలి, ఒకరి మనసు ఒకరిని అర్థం చేసుకునేటట్టు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. కొన్నేళ్ళు సావాసం చేస్తే ఆటోమేటిక్గా ఒకరికొకరు అర్థం అవుతారు. ఎన్నేళ్ళు సావాసం చేసినా ఎవరు ఎప్పటికీ అర్థం కారు. కొన్ని జీవితాలు ఉన్నాయన్నమాట, కొన్ని లైఫ్లో కొంతమంది ఫ్యామిలీస్. సో అది